పద్ధతుల్ని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే. ఎక్కడ ఏది జరిగినా సరే రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీనే. మేము ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా ఉన్నాం, మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటు వేయడానికి మాకు సిద్ధంగా ఉంటే మా పార్టీ మేమెందుకు అల్లరి చేస్తాం, మేమెందుకు రెచ్చగొడతాం? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆరిపోయే దీపంలాగా ఉన్నాడు కాబట్టి, ఆరిపోతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది కాబట్టి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాడు, శాంతి భద్రతకు విఘాతం కలిగించాడు. వ్యవస్థలన్నిటిని కూడా అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రలోభాలకు గురి చేశాడు, ప్రలోభ పెట్టాడు. ఈ రోజున ఇటువంటి విధ్వంసాలకు జరగడానికి కారణం దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.